అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరకు పరిచయమైంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవీరావు కుమార్తె నైరా గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఫ్లయింగ్ హై అనే పాటను నైరా ఆలపించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పాటు పూర్తి వీడియో సాంగ్ను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిని అభినందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఫ్లయింగ్ హై పాటను నా చిన్న మేనకోడలు నైరా పాడటం చూసి నా మనసు వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. ఇది నీకు ఆరంభం మాత్రమే. నీ ప్రయాణం ఎప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా, అంతులేని అవకాశాలతో నిండి ఉండాలి. ఎప్పుడు ఇలాగే ప్రకాశిస్తూ ఎత్తుకు ఎదగాలి అని చిరంజీవి ఆశీర్వదించారు. I'm flying high, so high that I can see the future being so bright. Hi, I'm Naira. I'm a pop music student from LaSalle College of the Arts, Singapore. I've been given the opportunity to debut in the Telugu film industry by singing in the movie Mana Shankar Varaprasad Garu. From distant past, somehow. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ జై హోపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తన మాటలను సందర్భానికి భిన్నంగా తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ను గొప్ప స్వరకర్తగా ప్రశంసిస్తూ ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు. కొంతకాలం క్రితం రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జై హో పాటకు అసలు స్వరకర్త ఏఆర్ రెహమాన్ కాదని గాయకుడు సుఖ్వీందర్ సింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ పాత వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలోనే వర్మ స్పందించారు. జై హో పాట విషయంలో నా మాటలను తప్పుగా అన్వయించారు. నా దృష్టిలో ఏఆర్ రెహమాన్ను నేను కలిసిన వారిలోకెల్లా గొప్ప స్వరకర్త, అద్భుతమైన వ్యక్తి. ఇతరుల క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే రకం కాదు. ఈ నెగిటివిటీకి ఇంతటితో ముగింపు పలకాలని ఆశిస్తున్నా అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ను తిరిగి ప్రారంభించిన చిత్ర బృందం హైదరాబాద్లో నైట్ స్కెడ్యూల్లో జెట్ స్పీడ్తో షూటింగ్ నిర్వహిస్తుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజు మీనన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అయితే తాజాగా షూటింగ్కు స్వల్ప బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ స్వల్ప జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో యూనిట్ షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూట్కు మరోసారి బ్రేక్ పడినా ఇది కేవలం 1 లేదా 2 రోజులకు మాత్రమేనని యూనిట్ స్పష్టం చేస్తాయి. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అధికారులు హాజరయ్యారు. సదస్సులో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ రెడ్డి సదస్సుకు ఆయనను ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు దావోస్ సదస్సుకు చిరంజీవి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవితో రేవంత్ ముచ్చటిస్తూ ఇటీవల కుటుంబంతో కలిసి మనశంకర వరప్రసాద్ గారు సినిమాను చూశారని, సినిమా చాలా బాగుందని తెలిపారు. చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్లో ఫ్యామిలీ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అయినా తాను ఆశ్చర్యపోనని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రంలో పవన్తో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన వ్యక్తిత్వం, రాజకీయ పట్టుదలపై నిధి తన అభిప్రాయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ను చాలా దగ్గర నుంచి గమనించే అవకాశం లభించిందని నిధి తెలిపారు. ఆయన కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదని ఆయనలో బలమైన నాయకత్వ లక్షణాలు, ధైర్యం, తెగింపు ఉన్నాయన్నారు. కష్టకాలంలో ఒంటరిగా నిలబడి పోరాడే తత్వం పవన్లో ఉందని, అలాంటి క్షణాలు సాధారణంగా ఎవరిలో కనిపించవని ఆమె ప్రశంసించారు. పవన్ ఒక పవర్ఫుల్ లీడర్ అని, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక్క రోజులో ఎదిగిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
సంవత్సరాల తరబడి పార్టీని నిర్మిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయడం వల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె విశ్లేషించారు. పవన్ కళ్యాణ్లో గొప్ప విజన్, పట్టుదల ఉన్నాయి. 10 మంది కోసం నిలబడే స్వభావం, ఒక నాయకుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన భవిష్యత్తులో దేశ ప్రధాని పదవి చేపట్టినా నేను ఆశ్చర్యపోను అని నిధి అగర్వాల్ అన్నారు. మరో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ రోమియో. తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, విక్రాంత్ మసే, నానా పటేకర్, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రోమియో ట్రైలర్ విడుదలైంది. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ డ్రామా మూవీ శ్రీ చిదంబరం గారు చిత్ర నిర్మాతలు వినీషా రెడ్డి, గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్తోనే సినిమాపై ఆసక్తిని పెంచగా ఇప్పుడు ఇందులో పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి ఆలపించారు. వెళ్లే దారిలోన అంటూ సాగే ఈ పాటకు చందు, రవి స్వరాలు సమకూర్చగా చంద్రశేఖర్ సాహిత్యం అందించారు. వంశీ, సంధ్య, గోపీనాథ్, శివకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ తన చిత్రాలతో అలరిస్తూ ఉంటారు విశాల్. ఆయన కథానాయకుడిగా సుందర్సి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. దీనికి మొగుడు అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పంచుకుంది. విశాల్ 36వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో తమన్నా కథానాయిక, యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా తమన్నా కనిపించగా, ఒకవైపు విశాల్ ఇంట్లో పనులు చేస్తూనే యాక్షన్తో అదరగొడుతున్నారు. యోగిబాబు కామెడీ నవ్వులు పంచుతుంది. కామెడీ యాక్షన్ మేళవించి సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. తుంబాడు వంటి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు రాహి అనిల్ భార్వే ఇప్పుడు మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం మైసభ. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బంగారం వేటకు మీకు స్వాగతం అంటూ చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేస్తుంది. వీణా జాంకర్, దీపక్ దామ్లే తదితరులు నటిస్తున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూరు జూ పార్కులోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. ప్రకృతి అనే పేరు గల ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను 6 నెలల పాటు శివకార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హీరో చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రోజుకో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ గతంలో తాను దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి గురించి మాట్లాడారు. అది ఇంకా పెద్ద విజయం సాధించాల్సిన చిత్రమని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణతో నేను ఎవరు ఊహించని విధంగా సినిమా చేయాలి అనుకున్నాను. నా కెరీర్లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లలో అది ఒకటి. కానీ ఆ సినిమా ఇంకా హిట్ కావాల్సిందే. అది విడుదలైనప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటంతో బాలయ్య అభిమానులు చాలామంది నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు దాన్ని చూసి ఆదరించి హిట్ చేశారు. పరిస్థితులు బాగుండుంటే దానికి ఇంకా ఆదరణ దక్కేది అని అనిల్ రావిపూడి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హ్యాపీ రాజ్. ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రోమోను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ప్రోమోలో కనిపిస్తున్న సరదా సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరియా రాజా, అలాన్ జియాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ కీలక పాత్రలో నటిస్తూ ఉండటం ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచుతుంది. లవర్ సినిమాతో మెప్పించిన శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో కథానాయికగా కనిపిస్తుంది. బియాన్ పిక్చర్స్ బ్యానర్పై జయవర్ధన్, సురేష్ జైకాంత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన చేతుల మీదుగా ఈ ప్రోమోను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా యువతకు మంచి వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రోమోలో చూపించిన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. యంగ్ హీరో నాగశౌర్య నేడు గురువారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినిమాలపై ఉన్న మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే వంటి వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్ ప్రారంభించి చలో, కళ్యాణ వైభోగమై వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తనకంటూ ఒక బలమైన మార్కెట్ను సృష్టించుకున్నారు. నటుడుగానే కాకుండా ఐరా క్రియేషన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి వైవిధ్యమైన కథలతో సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్లో తన ప్రత్యేక అభిరుచిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు రవీంద్ర దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు. కుటుంబ విలువలు, బాండింగ్ కలయికతో సాగే ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై రామ్ దేశన దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో ఆయన సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ స్వరాలు అందిస్తూ ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతుంది. నిరంతరం కొత్త కథలను ప్రోత్సహించే నాగశౌర్య తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కానున్నాయి. గత ఏడాది విడుదలైన తన చిత్రాలతో అలరించిన ఈ యువ హీరో ఈ 2026 ఏడాదిలో మరిన్ని విజయాలను అందుకోవాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా నాగశౌర్య తన సహజ సిద్ధమైన ప్రవర్తనతో అందరి మనసు గెలుచుకున్నారు. షూటింగ్స్ లేని సమయంలో తన కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఫిట్నెస్ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. నాగశౌర్యకు ఈ పుట్టినరోజు మరిన్ని మధుర జ్ఞాపకాలను, విజయాలను అందించాలని కోరుకుంటూ సంతోషం టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఆయన్ని చూసి. అవును, ఆ మాట అందరికి ఒకసారి చెప్తే బాగుంది. మొన్న నేను ఫోన్ చేసి ఈయనకి, అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది, మంచి సక్సెస్ సినిమా, మా ఇంట్లో వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగుందని చెప్పారు, నేను కూడా చూస్తాను అన్నయ్య అని చెప్పి మేమందరం కూడా ఇండస్ట్రీకి రుణపడి ఉన్నాం అన్నయ్య, మీకు ఇండస్ట్రీయే రుణపడి ఉంది. అదైతే నేను ఒప్పుకుంటాను. అది ఇంక ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టిందండి, మీకు ఆవిడ రుణం తీర్చుకుంటారు గ్యారంటీగా. ఆవిడ ఒకటండి, ఎంజాయ్ చేస్తున్నాను, దట్స్ ద మెయిన్ థింగ్ దట్ మ్యాటర్స్ కదా. రుణాలు ఇవన్నీ మనకెందుకు? అవును, అలా కదండి, ఏదైనా మీరు చేసిన దానికి మీరు ట్రూ కాంట్రిబ్యూషన్కి ఆ రిజల్ట్ వస్తుంది కదండి, అది డౌట్ లేదు అన్న. లైఫ్ లో అది మాత్రం నేర్చుకున్నా. లేట్ అవ్వచ్చాం కానీ కళామ్మ తల్లి ఎప్పుడు తప్పు చేయాలి అసలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు. బ్లాక్ పెద్ద పెద్ద సినిమాలు చేసి వస్తాయి పోతాయి. మీరు నేను సునీల్ అన్నతో మనది ఎప్పుడు ఇంకా క్లాస్మేట్స్ కంటే ముందే క్లాస్మేట్స్ కి నేను అన్నాను, గుర్తుంది తమ్ముడు, కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుగుతుంది. అవును, తను చేస్తున్నాడు, తన్నే ఏ కాన్ఫిడెన్స్ తో అన్నానో తెలియదు. 2007 8 అది 8 సంథింగ్ అన్నాను, తమ్ముడు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు, హీరో అవుతావు. దేవుడి దయ. లేట్ అవ్వచ్చు కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ us. నీకైతే కుదిరింది ఫస్ట్ సినిమా, దాని ముందు తన పాపం చాలా పని. అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, కానీ ఫస్ట్ సినిమా నుంచి హిట్ కొట్టేసి సెకండ్ హిట్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా దాటేసి అంతకన్నా ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా పెద్దది చేసి చార్మింగ్ స్టార్ ఉన్నాడు కదా. నాకు ఇప్పుడు చార్మింగ్ స్టార్ నువ్వే. లేదు శర్వా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా తనకి ఎప్పుడు టఫ్ గానే ఉండేది. బౌద్ధ మూవీస్ ఏంటి అనుకోకుండా సెకండ్ అసలు టఫ్ గా ఉండాల్సింది కాదు, స్లోగా నా ప్రాబ్లం అది. బట్ ద వే హీ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్ ఫైనల్ గా, ఎక్కడ కూడా నేనన్నా అప్పుడప్పుడు కానీ నేనన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉండేది ముగ్గురికే, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురికే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఎవరిని అరుచుకోవాలి? మామూలు మేమే అరుచుకోవాలి. అనిల్ గారి మీద పెద్ద ఫాదర్ అనే భయం ఉంటే ఫాదర్ తో అరవం కదా, మదర్ కదా, మా ఇద్దరికి మదర్స్ మేము. మదర్స్ మీరు సాఫ్ట్ గా చెప్పారు, నేను అందరు కూడా చెప్తా. యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్.
ప్రొడ్యూసర్, డైరెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్, హీరో, డైరెక్టర్, వైఫ్ ఎవరు, ఇంతమంది హస్బెండ్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా. కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ మెయిన్ ఆ బాధలో నుంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట ఇద్దరు వైఫుల్ సాటిస్ఫైయింగ్ ఇద్దరు. ఏదో దేవుడి దగ్గర పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం. ఇంకా థ్యాంక్స్ టు గాడ్ నిజంగా ఇంకా ప్రేక్షకులు తీసుకెళ్తే అటు. చాలా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇట్స్ మోర్ వెరీ జెన్యూన్ రిపోర్ట్. ఇక్కడ మనం ఏమి ఇది కష్టపడి మనం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తున్నాం. శర్వా ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమా, అసలు వస్తుందని కూడా కొంతమందికి తెలియదని, లేకపోతే ఎందుకు శర్వా ప్రమోట్ చేయలేదు. మన ప్రకారంగా మనం ఎంత ఎందుకంటే 12th వరకు అన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు అన్ని. ఇప్పుడు మనం ఎంత వచ్చినా అప్పటికి మనం 2-3 ఈవెంట్స్ చేసాం. పాయింట్ ఏంటంటే 4 సినిమాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 5వ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సినిమా వల్ల ఫస్ట్ డే ప్రెస్ షో పడ్డప్పటి నుంచి ఆ షో అయిపోయే టైం వాళ్ళే రివ్యూలు రాసుకొని వాళ్ళే తర్వాత ఆడియన్స్, ఎందుకంటే రిలీజ్ అయింది సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 5:49 PM అని పెట్టారు. ఆ షోకి మరి ఆ షోకి ఒకళ్ళు నిజంగా ఫుల్ సైన్ అయ్యలేదు నాకు తెలియదు, కానీ ఫుల్ సైన్ అక్కడ వరకు మరి తెలిసింది. తర్వాత నైట్ షోస్ కి హౌస్ఫుల్, సెకండ్ డే నుంచి మొత్తం హౌస్ఫుల్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే లైఫ్ లో కంటెంట్ అనే పార్ట్, ఫస్ట్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మనని పెద్ద స్టార్ని చేస్తుంది, తర్వాత మన లైఫ్ లాంగ్ కంటెంట్ వెనకాల పడిలే చేస్తుంది. అంతే కదా. అయ్యో చిన్న చిన్న ఈవెన్ చిన్న డైలాగులు, మా నాన్న నాకు అస్థికలు ఇచ్చాడు కానీ ఆస్తులు ఇవ్వలేదు, అస్థికలు ఇచ్చాడు, ఆస్తికలతో పాస్తులు ఇవ్వలేదు అంటాడు కదా, అవి కానీ అన్ని డైలాగులు చాలా సింగిల్ లైనర్స్ కూడా. షాకింగ్ ఏంటంటే జస్ట్ శ్రీమంతం సీన్ దగ్గర వాళ్ళు వస్తారు కదా, నరేష్ గారి వల్ల ఆ బుడ్డోడు ఒకటి వస్తే మీరు జస్ట్ నెత్తిమీద దానికి ముందర నరేష్ గారు జస్ట్ ఏరా బామ్మర్ది అంటారు. ఫుల్ థియేటర్ అంతా ఒకసారి ఊగారు. సో కాదు, దానికంటే కూడా నాకు బాగా అయితే గాడ్స్ ఓన్ కంట్రీ లేదు, డబ్బింగ్ మార్చాం. ఓన్ గాడ్స్ కంట్రీ మామూలుగా జస్ట్ దానికి థియేటర్ లో వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకసారి అంటుకుందంటే ఇంకా అది అలా. బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ ఇస్ ఎవరు వచ్చి చూసినా అమ్మా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా నవ్వుకున్నాం, దట్స్ వాట్ వి బిలీవ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా 200% మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సినిమా బ్లాక్ బస్టరే, వాట్ ఎవర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ప్రేక్షకులు చెప్తుంటే ఇప్పుడు రీల్స్ చూస్తా ఉన్నా, ఇది మన సినిమాలో రీల్స్ లాగా చిన్న బిట్స్ పెట్టి చూస్తున్నా. దాంట్లో ఆ బిట్స్ కి అసలు ఎంత నవ్వుతున్నారు థియేటర్ లో. మన కిషోర్ది చూసా, కిషోర్ వెళ్ళి సంపత్ గారిది కాళ్ళు కడుగుతాడు, ఒరే కాళ్ళు కడిగినట్లేదు పెడిక్యూర్ చేసినట్టు. సో ఇలాంటివన్నీ అసలు అంటే ఇప్పుడు ఐ కాంట్ వెయిట్ టు గో అండ్ నేను కోర్టులో ఆయన అంటారు కదా, నాకు ఇప్పిస్తే ఒక మాస్ థియేటర్ శ్రీరామ్ లో రాజా ఉన్నప్పుడు చెప్పాల్సిందే. నాకు శ్రీరామ్ లో భ్రమరాంబ అట్లాంటి మాకు భ్రమరాంబ వచ్చేస్తుంది. అవునా, అలాంటివి వస్తే కొంచెం వెళ్ళి నవ్వుకుంటాను. నాకు ఆ మాస్ జనాల్లో చూడాలి. వెన్నెల కిషోర్ గారు చాలా ఇన్నోసెంట్ గా చాలా నీట్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. ఆయన ఫ్లోలో ఆదేశిస్తున్నాను అంటారు కదా జడ్జిని, ఆయన ఆదేశిస్తున్నాను అనుకోవడం అభ్యర్థిస్తున్నాను. ఓకే అండి, అంటే ఆయన నెక్స్ట్ అంటే ప్రతి చిన్న మైన్యూట్ ఇది కూడా శుక్రకణాలు పడుకునే పాకెట్ లో పడుకునే. నేను నాకు చూస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ నోట్ వచ్చేసింది దానికి. జనరల్గా మనం చేస్తుంటాం కదా, రఘుబాబు గారు అడిగితే తిను అంటాడు కదా, తిను ఇలాగా సో ఎలాగా పడుకున్నాయి కాబా అని చెప్పేసి అన్నప్పుడు రఘుబాబు గారు కూడా తీసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాను. నేను ఆ స్పాట్ లో ఉంటుంటే అది అంటే నా జాబే అది కదా, ఫస్ట్ నుంచి మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత దాకా ఇంప్రూవైజ్ చేయొచ్చు ట్రై చేస్తాం కదా. అప్పుడు రావు గారు ఇంకెలాగ ఉపయోగం లేదా సరే అని
నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసావు కాబట్టి డిఎఫ్ ఐడియా వస్తుంది మళ్ళీ అది నువ్వు రాయలేదు అనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ అంతేగా. అదొకటి ఇంకోటి అది బాగా మీరు కన్ను కొట్టి నడిచేది కదంటే ఆయన కూడా కన్ను కొట్టి అవన్నీ యాక్షన్ రియాక్షన్ చూడొచ్చు. స్పాట్ లో అది నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్ పెళ్ళికొడికి ఎక్కడ చాలా కూల్ గా నరేష్ గారు ఎంట్రీ అసలు అయ్యో బాబోయ్, ఒక జర్కిస్తారు కదా తర్వాత ఆయన సూపర్. అదొకటి మీ ఇద్దరిది ఆ ఇంట్లో స్కూటీ ఎలా నడుపుతారు మన ఇద్దరు ట్రాక్ కూడా కొంచెం నాకు కొత్తగా ఉంది నాది. నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే వాడు స్టోరీని బిగిస్తున్నాడు, వాడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి, మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి, మళ్ళీ జాయిలు పడుతున్నాడు, మళ్ళీ హీరో వల్ల మోసపోతున్నాడు. అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో. హైలైట్ నరేష్ గారు హైలైట్ అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడ అంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు, కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి జస్ట్ అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకు డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలే. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది, ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. అండ్ సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, నరేష్ గారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.